వెల్కమ్ టు న్యూస్ ఎట్ జడ్చర్ల న్యూస్ ఛానల్. ఇప్పుడు మనం జడ్చర్లలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రోడ్డు సమస్య, ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి డిగ్రీ కాలేజీ వరకు సంబంధించిన ఈ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణ పనులు తాబేలు కన్నా నిదానంగా నడుస్తున్నాయి. ఉదయం సాయంకాలం నరకం చూస్తున్న ప్రజలు. ఎవరి దారి వారిదే, ఆగమాగం జగన్నాథం. పాలకులు పట్టించుకోరు, అధికారులు స్పందించరు. ప్రజలు రోడ్డు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. దుమ్ముతో అంబేద్కర్ చౌరస్తా, ఇందిరాగాంధీ బొమ్మ, సింగల్గడ్డ దగ్గర నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డు సరిగ్గా లేక పదుల సంఖ్యలో షాపు యజమానులు దివాలా తీసి అప్పులపాలవుతున్నారు. దేవుడు దిగి వస్తే కానీ రోడ్డు పనులు జరగవేమో అని ప్రజలు సర్దుకుపోతున్నారు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడల్లా చాలాసేపు జనాలు రోడ్ల మీద ఆగలేక అడ్డదారుల వైపు ప్రమాదాలకు గురవుతున్నారు. త్వరితగతిన రైల్వే బ్రిడ్జ్ పనులు పూర్తయితే ఈ సమస్యకు ఒక సమాధానం దొరుకుతుంది. కానీ రైల్వే వంతెన దగ్గర పనులు అంశనడక అంటారు. అంశ కన్నా నిదానంగా నడిచేది తాబేలు. తాబేలు కన్నా నిదానంగా రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండడంతో జడ్చర్ల ప్రజలు దిక్కుతోయని స్థితిలో ఉన్నారు. ఇక్కడ మనం డ్రోన్ విజువల్ తెప్పించి డ్రోన్ విజువల్లో షూట్ చేస్తాం. ఎల్ఐసి ఆఫీస్ దగ్గర అడ్డదారిలో వచ్చి బస్సు పడుతున్న కష్టాలు చూడండి. ఎట్ సేమ్ టైము ఇటు సైడ్ చూడండి. ఇక్కడ రోడ్డు పనుల దగ్గర మనకు ఆ టైంలో మనకి అక్కడ వర్క్ జరుగుతున్న ప్రాసెస్ ఏం కనబడట్లేదు మనకి. వాస్తవానికి బస్సు వచ్చింది, ఇక్కడ ఇరుక్కుపోయింది. ఇక్కడ మనకు వచ్చేసేసి ఇక్కడ రోడ్డు అసంపూర్తిగా సగం సగం వేశారు, వదిలేశారు. మరి అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరి దేనికి? ప్రజలని ఎందుకు ఈ రోడ్డు విషయంలో పగబట్టారు తెలియదు. లేదంటే ఏమైనా సాంకేతిక సమస్యల, లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన బిల్లు సమస్యలే తెలియదు. కానీ కళ్ళల్లో దుమ్ము పడి ఎంతమంది ఎంత నరకయాతన చూస్తున్నారు. ఆ దుమ్ము కూడా పీల్చి పీల్చి సగం మందికి లంగ్స్ పాడయ్యాయి. ఇదే రోడ్డు పైన నేనే ఒక బాధితుని. యాక్సిడెంట్ అయితే రోడ్డు కాంట్రాక్టర్ మీద నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటిదాకా చర్యలు లేవు. ఒక సైడ్ రోడ్ వేశారు, ఆ రోడ్డు కూడా అసంపూర్తిగా ఉంది. ఎల్ఐసి ఆఫీస్ దగ్గర జిగ్జాగ్ అయిపోయింది, అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇంకా జిగ్జాగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్లో సింగల్గడ్డ చౌరస్తాది మనం ఫుల్ విజువల్లో చూడొచ్చు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ అంటే ఈ జిగ్జాగ్లో, ఈ దుమ్ములో ఇప్పుడు మనం డ్రోన్ విజువల్ చూస్తున్నాము. బ్రిడ్జ్ పని అనేది అవడం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చూసేస్తే కనీసం ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్డు వర్క్కు సంబంధించి ఎవరు పని జరగట్లేదు. అక్కడ పని జరుగుతున్నట్లు కూడా అనిపించట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేసేస్తే చూడొచ్చు మనకి ఎంత ఘోరంగా ఉంది ప్రజల పరిస్థితి. ఇంతకు వీళ్ళ సమస్యలకు మరి సమాధానం దొరికేది ఎప్పుడో తెలియదు. కానీ ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన స్పందించి ప్రజల కష్టాలు తీరిస్తే బాగుంటుంది. ఎందుకోసం అంటే ఇదొక్కటి. ఇప్పుడు మనం కల్వకుర్తి పోవాలన్నా, బిజినపల్లి పోవాలన్నా, నాగర్కర్నూలు పోవాలన్నా, బుధ సముద్రం పోవాలన్నా, ఆవంచ పోవాలన్నా, సిరిసవాడ పోవాలన్నా, గంగాపూర్ పోవాలన్నా, కల్వకుర్తి పోవాలన్నా ఈ బ్రిడ్జ్ ఒక్కటే ప్రధానం. ఇప్పుడు గౌడ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిన ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో అది కొద్ది వరకు జనాలకు సహాయకారిగా ఉంటుంది. కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని అక్కడ కార్లు, ఆటోలు, తర్వాత బొలేరోలు, వాహనాలు పోవడం వల్ల ఇంకోటి గౌడ ఫంక్షన్ హాల్ దగ్గర ఇరుకైన రోడ్డు, పెద్ద డ్రైనేజ్, పొరపాటున జారి ఆ డ్రైనేజ్లో ఎవరైనా పడితే జరిగితే ఎవరికి ఒకరి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయొచ్చేమో కానీ ఒక మనిషి లేని లోటు తీర్చలేనిది. అందరూ దయచేసి మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ దగ్గర మీ చుట్టుపక్కల ఎలాంటి సమస్యలున్నా చూపించడానికి నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. ఇట్లు మీ జైపాల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ న్యూస్ బులెటిన్పై మీరు కామెంట్ తప్పకుండా చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.